ఏఐతో చీటింగ్ పెరిగిపోయింది. ఇక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలే గూగుల్ సంచలన నిర్ణయం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టెక్నాలజీ కంపెనీలకు ఏఐ పెనుగండంగా మారుతోంది. ఇంటర్వ్యూల్లో ఏఐ సహాయంతో మోసం చేస్తున్నారని, ఇక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో విస్తృతంగా జరుగుతున్న చీటింగ్ కారణంగా గూగుల్ ఫేస్ టు ఫేస్ జాబ్ ఇంటర్వ్యూస్ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. వర్చువల్ ఇంటర్వ్యూలు, వీడియో కాల్స్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూల్లో విపరీతంగా మోసం చేస్తున్నట్లు గుర్తించారు. గూగుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏఐ ఉపయోగం పెరిగిపోవడంతో ఇంటర్వ్యూకి వచ్చే వారు కూడా ఏఐ పవర్డ్ చీటింగ్ విస్తృతంగా చేస్తున్నారు. అందుకే మేము ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు తిరిగి తీసుకొస్తున్నామని సుందర్ పిచాయ్ ప్రకటించారు. గూగుల్ కంపెనీ కరోనా సమయం నుంచి వర్చువల్ ఇంటర్వ్యూలకు మారింది. ఇది సౌకర్యవంతంగా ఉండడమే కాదు, ఖర్చు ఆదా చేసింది. కానీ 2023-2024లో ఏఐ టూల్స్, చాట్‌జీపీటీ, డీప్ ఫేక్ వంటి వాటితో చీటింగ్ పెరిగిపోయింది. చాలామంది స్కిల్స్ లేకపోయినా ఏఐని ఉపయోగించి మోసం చేస్తున్నారు. గూగుల్ ప్రతి ఏడాది 2 బిలియన్కి పైగా జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఇంటర్వ్యూ అత్యంత కీలకం. అభ్యర్థులు వీడియో ఇంటర్వ్యూలో ఏఐ ద్వారా రియల్ టైం సహాయం తీసుకుంటున్నారు. చాట్‌జీపీటీ లేదా జెమినీ వంటి టూల్స్లో ప్రశ్నలను ఆన్లైన్లో రిఫరెన్స్లు తీసుకుంటున్నారు. ఏఐ ద్వారా ముఖాలు మార్చి ఒకరి స్థానంలో మరొకరు పాల్గొంటున్నారు. ఒకరు ప్రశ్నలు చదివి ఏఐ ముఖం ద్వారా సమాధానాలు చెప్పడం చేస్తున్నారు. చిన్న ఇయర్బడ్స్ ద్వారా బయటి వ్యక్తి సహాయం తీసుకోవడం వంటివి చేస్తున్నారు. రాను రాను ఇలాంటివి పెరిగిపోతున్నాయి. లింక్డ్ఇన్, ఇండీడ్ వంటి ప్లాట్ఫామ్లలో 20-30% ఇంటర్వ్యూలలో చీటింగ్ గుర్తిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. గూగుల్లో కూడా ఇలాంటి కేసులు పెరిగిపోయాయి. టెక్ ఇంజనీరింగ్ రోల్స్ పెరిగిపోవడంతో ఫిజికల్ ఇంటర్వ్యూలే మంచిదన్న భావనకు వస్తున్నారు కంపెనీలు. ఇది గూగుల్కి మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ జైంట్స్కి కూడా సమస్య. చీటింగ్ చేస్తున్నట్టుగా గుర్తిస్తే అభ్యర్థిని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాయి. ఏఐని చీటింగ్ డిటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగించే టెక్నాలజీని కంపెనీలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా ప్రపంచాన్ని మారుస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే తేలిపోతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏఐ ద్వారా చేసే పనుల్లో ఏ మాత్రం సృజనాత్మకత ఉండకపోగా చిన్న సమస్యలు వస్తే మొత్తం ప్రాజెక్ట్ పాడైపోతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే చాలా కంపెనీలు ఏఐ వినియోగం పైన ఇప్పటికే ఇంట్రెస్ట్ని కోల్పోతున్నాయి.